హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పట్లో ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటే అబ్దుల్ కలాం గారినో లేక రతన్ టాటా గారినో ఇలా చాలామంది పేర్లు వింటుంటాం. కానీ కొంతమందికే తెలిసిన భీష్ముడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భీష్ముడు ఎందుకు అంత ప్రత్యేకం అంటే కారణం తన తండ్రి కోసం అతను చేసిన త్యాగం, అలాగే హస్తినాపుర సింహాసనాన్ని కాపాడడానికి అతను చేసిన సాహసాలు, యుద్ధాలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు పనికిరాని దుర్యోధన్ని కూడా హీరోగా చూపించిన మన సినిమా వాళ్ళు భీష్ముని మాత్రం చూపించలేదు. అసలు భీష్ముని చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే కాదు, అలాగని పనికిరాని వీడియో కూడా కాదు. పురాణాల్లో మరుగుపడిన చాలా మంది గురించి తెలియజేయడమే నా ఉద్దేశం. మీకు ఇంకెవరి గురించి అయినా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. భీష్ముడి పుట్టుకకు కారణం ఏంటి, అసలు ఎందుకు మనిషిగా పుట్టాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. భీష్ముడు అష్టవసువులలో పెద్దవాడైన ప్రభాసుడు అనేవాడు. ఆయన భార్య కోరిక మేరకు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కామధేనువును ఎత్తుకు వస్తాడు. మిగిలిన వాళ్ళు అతనికి సహాయం చేస్తారు. అది తెలుసుకున్న వశిష్ఠ మహర్షి భూలోకంలో మనుషులుగా పుట్టండి అని శాపం పెడతాడు. అది తెలుసుకున్న అందరూ తప్పైందని మహర్షి కాళ్ళ మీద పడతారు. అప్పుడు మహర్షి మనసు కరిగి మిగిలిన 7 మందిని మాత్రం పుట్టగానే శరీరం వదిలిపెడతారు అని చెప్తారు. అతను మాత్రం పూర్ణాయుష్కుడు అవుతాడు అని శాపాన్ని మారుస్తాడు. అలాగే అని అందరూ వెళ్లిపోతారు. అప్పుడు ఒక రోజు గంగాదేవి భూలోకంలో అవతరించబోతుందని తెలుసుకున్న వసువులు గంగాదేవితో మమ్మల్ని పుట్టగానే చంపేయాల్సిందని ప్రార్థిస్తారు. దానికి గంగ ఒప్పుకుంటుంది. కొద్ది రోజులకు భీష్ముని తండ్రి అయిన శాంతన మహారాజు వేటకు వెళ్తూ గంగాదేవిని చూస్తాడు. అతన్ని పెళ్లి చేసుకోమని కోరుతాడు. ఆమె ఒప్పుకుంటుంది. కానీ ఒక షరతు పెడుతుంది. నేను ఏం చేసినా నన్ను అడగకూడదని చెప్తుంది. ఒకవేళ అడిగితే ఆ క్షణమే వెళ్లిపోతా అని చెప్తుంది. దానికి శాంతన మహారాజు కూడా ఒప్పుకుంటాడు. పెళ్లైన కొద్ది రోజులకు మొదటి సంతానం కలుగుతుంది. ఆ బిడ్డను ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవి నీళ్లలో పడేస్తుంది. అది చూసిన శాంతన మహారాజు చాలా బాధపడతాడు. కానీ ఒక మాట కూడా మాట్లాడు. అలాగే పుట్టిన 7 మంది పిల్లల్ని కూడా నీళ్లలో పడేస్తుంది. కానీ 8వ బిడ్డ పుట్టగానే శాంతనుడు ఆ బిడ్డను చూసి చాలా మురిసిపోతాడు. ఆ బిడ్డను కూడా నీళ్లలో ఎక్కడ పడేస్తుందో అని కోపంతో గంగను తిడతాడు. పడేద్దని అడ్డుపడతాడు. కానీ గంగ నేను అతన్ని చంపను అని జరిగిందంతా చెప్తుంది. అది విన్న శాంతనుడు అనవసరంగా నోరు జారానని ఇప్పుడు గంగ వెళ్ళిపోతుందని బాధపడతాడు. అప్పుడు గంగ నేను మన కొడుకుని బృహస్పతి దగ్గర విద్యలు నేర్పించడానికి తీసుకెళ్తాను. మంచి ప్రయోజకుని చేసి తీసుకువచ్చి మీకు అప్పజెపుతానని చెప్తుంది. అప్పుడు శాంతన మహారాజు సరే అంటాడు. కొద్ది రోజులకు శాంతనుడు నది దగ్గర తన విద్యలు ప్రదర్శిస్తున్న కుర్రాన్ని చూస్తాడు. వెళ్లి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు గంగ ప్రత్యక్షమై మన కొడుకే అని అంటుంది. అన్ని విద్యలు నేర్పించి తీసుకొచ్చానని చెప్తుంది. అది విన్న రాజు చాలా సంతోషిస్తాడు. వెంటనే తన కొడుకుని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఒకరోజు శాంతనుడు వేటకి వెళ్ళగా అక్కడ నది ఒడ్డున పడవ నడుపుకునే అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కోరుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, సత్యవతి దేవి. ఇంకో పేరు యోజన గంధి. ఆమెనే వేదవ్యాసుని తల్లి. ఈ వీడియోలో మనం భీష్ముని చరిత్ర చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. కావాలంటే కమెంట్ చేయండి, వేరే వీడియోలో డీటెయిల్ గా చెప్పుకుందాం. ఆమె తన తండ్రిని అడగమని చెప్తుంది. శాంతనుడు వెళ్ళి తన తండ్రిని అడుగుతాడు. ఆమె తండ్రి తన కూతురి పిల్లలకు రాజ్యాధికారం కావాలి అని చెప్తాడు. కానీ ఆల్రెడీ భీష్ముడు యువరాజుగా ఉన్నాడు, కుదరదని వచ్చేస్తాడు. కొద్ది రోజులకి విచారంగా ఉన్న తన తండ్రిని భీష్ముడు చూస్తాడు. తన మంత్రిని అడిగి జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటాడు. వెంటనే వెళ్ళి తన తండ్రికి పెళ్లి చూపులకు కొడుకే వెళ్తాడు. వెళ్ళగానే ఆయన మళ్ళీ అదే చెప్తాడు, నా కూతురి పిల్లలకు రాజ్యాధికారం అని. భీష్ముడు కొంచెం కూడా ఆలోచించకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు ఆయన నువ్వు నీ తండ్రి కోసం ఒప్పుకుంటావు, కానీ నీ కొడుకులు వాళ్ళని ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు కదా అంటాడు. అప్పుడు భీష్ముడు శపథం చేస్తాడు, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని. అది విన్న ఆయన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శాంతనుడు తన కొడుక్కి స్వచ్ఛంద మరణం, తాను అనుకుంటే గాని మరణం రాని వరాన్ని ఇస్తాడు. కొద్ది రోజులకి వాళ్ళ ఇద్దరికి కొడుకులు పుడతారు. వాళ్ళ పేర్లు చిత్రాంగదుడు, ఇంకొకటి పేరు విచిత్ర వీరుడు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరూ మరణిస్తారు. ఒకరు అతని పేరు గల చిత్రాంగదుడు అనే గంధర్వుడి చేతిలో యుద్ధంలో మరణిస్తాడు. విచిత్ర వీరుడు క్షయరోగంతో మరణిస్తాడు. అప్పుడు ఎవరైతే రాజ్యాధికారాన్ని వదిలేయాలి అని అన్నారో వారే భీష్ముడిని సింహాసనం మీద కూర్చోమన్నారు. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞ విడవలేదు. తర్వాత వ్యాసమహర్షి రావడం, పాండురాజు, ధృతరాష్ట్రుడు
విదురుడి జననం జరుగుతుంది. కొద్ది రోజులకు 100 మంది కౌరవులు, పంచ పాండవులు పుట్టడం, చాలామంది వారసులతో హస్తినాపుర సింహాసనం కలకలలాడుతూ ఉంటుంది. కొద్ది రోజులకి మాయాజూదంలో పాండవులు ఓడిపోవడం, అందులోనూ ద్రౌపది వస్త్రాపహరణం, ఆమె సభలో పెద్దవాడు అయిన భీష్ముడిని నిలదీస్తుంది. దానికి ఆయన సమాధానం ఇవ్వలేక తలదించుకుంటాడు. పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని రావడం, ఇరుపక్షాల రాయబారం ఒప్పుకొని దుర్యోధనుడు ఆఖరికి యుద్ధం మొదలవుతుంది. అప్పుడు కృష్ణుడితో భీష్ముడు ఇలా అంటాడు: కృష్ణ, యుద్ధంలో ఆయుధం పట్టను అని శపథం చేశావు, నేను పట్టిస్తాను అని అనగా కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో అలాగే అంటాడు. యుద్ధం మొదలవుతుంది. అందరూ ఎదురుపడగా యుద్ధం మొదలయ్యే కొంత సమయం ముందు ధర్మరాజు రథం దిగి ఆయుధాలు కవచం తీసేసి చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం మిగిలిన వాళ్ళతో ఇలా అంటాడు: ధర్మరాజు భీష్మ పితామహుడి ఆశీర్వాదం కోసం వెళ్తున్నాడు, మీరు వెళ్ళండి అని మిగిలిన పాండవులను కూడా పంపిస్తాడు. అందరూ వెళ్ళి తాత పాదాలకు ప్రణామం చేస్తారు. అప్పుడు భీష్ముడు విజయీభవ అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ధర్మరాజు, తాత, నిన్ను ఎలా ఓడించాలి అని అడగగా భీష్ముడు ఇలా అంటాడు: నా యుద్ధం నీకు ఎప్పుడు తలనొప్పిగా మారుతుందో అప్పుడు రండి, చెప్తాను అని అంటాడు. అది విన్న ధర్మరాజు సంతోషపడతాడు. కారణం, భీష్ముడి చేతిలో ఆయుధం ఉండగా దేవతలు కూడా ఆయన్ను ఓడించలేరు. అలా 2 రోజుల యుద్ధంలో పాండవ పక్షంలో ఉన్న వాళ్ళని చిత్తుగా ఓడించి భీష్ముడు 3వ రోజు యుద్ధంలో అర్జునుడిని, శ్రీకృష్ణుడిని ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయేలా కొడతాడు. ఒక్కసారి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి అర్జునుడిని చూడగా ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణ పరమాత్మకి విపరీతమైన కోపం వస్తుంది. తన సుదర్శన చక్రంతో భీష్ముడిని సంహరిస్తానని రథం నుండి కిందకు దూకుతాడు. అది చూసిన భీష్ముడు తనని సంహరించమని ఆనందంగా నమస్కరిస్తాడు. కానీ అర్జునుడు మాత్రం తన కాళ్ళు పట్టుకొని ఉండగా ఈడ్చుకుంటూ వెళ్తాడు. కానీ కొంతసేపటికి అర్జునుడి ప్రార్థనను మన్నించిన శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ వెళ్ళి తన రథం మీద కూర్చుంటాడు. కానీ భీష్ముడు మాత్రం భక్తుడు తలుచుకుంటే భగవంతుడిని కూడా గెలవగలడని నిరూపించిన వాడు భీష్ముడు. మళ్ళీ 9వ రోజు యుద్ధంలో అదే సీను రిపీటు. కృష్ణ పరమాత్మ రథం దిగడం, భీష్ముడు వంగి నమస్కరించడం, అర్జునుడు కాళ్ళు పట్టుకోవడం, బ్రతిమాలడం. కానీ తాను చేసిన 9వ రోజు యుద్ధానికి పాండవులకు, అందులోనూ ధర్మరాజుకు భయం పట్టుకుంది. అసలు భీష్ముడిని గెలవగలమా? అసలు గెలవడం అలా ఉంటే యుద్ధం చేసి మిగులుతామా లేదా అనే సందేహం వచ్చింది. అప్పుడు కృష్ణ పరమాత్మ సూచన మేరకు భీష్ముడు మాట గుర్తుకు వస్తుంది. ధర్మరాజు ఆ రోజు రాత్రి భీష్ముడి శిబిరానికి వెళ్తారు. అప్పుడు అడగడానికి సంకోచిస్తున్న ధర్మరాజును చూసిన భీష్ముడు శిఖండిని ముందు పెట్టి అర్జునుడిని కొట్టమని చెప్తాడు. అప్పుడు నేను పడిపోతాను, లేకపోతే నన్ను కొట్టడం ఎవరి వల్ల కాదు అని అంటాడు. అలా తను ఎలా మరణిస్తాడో తానే చెప్పుకున్నవాడు భీష్ముడు. ఎందుకంటే శిఖండి బాణాలు నన్ను ఎక్కువగా గాయపరచలేవు, నన్ను అర్జునుడే కొట్టాలి అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పాండవుల కళ్ళలో దుఃఖంతో ఉండగా భీష్ముడు మాత్రం సంతోషంగా ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. కారణం, యుద్ధం మొదలైనప్పటి నుండి రోజు దుర్యోధనుడు తన శిబిరానికి రావడం, తనను సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాడు. ఆ మాటలకి భీష్ముడి మనసు విరిగింది. అందుకే అర్జునుడు అంత భగవద్గీత విన్నా ఇంకా పక్షపాతంతో యుద్ధం చేస్తున్నాడని 2 సార్లు కృష్ణ పరమాత్మను అర్జున్ను గాయపరిచాడు. చివరికి 10వ రోజు యుద్ధంలో తనను శిఖండి ముందు పెట్టి అర్జునుడు కొడుతుంటే సంతోషంగా పడిపోయాడు. కానీ కొడుతున్న అర్జునుడు మాత్రం కళ్ళల్లో నీళ్లు చెమరుస్తూ తనను మట్టి కొట్టుకున్న శరీరంతో ఉన్న ఎత్తుకొని ముద్దాడిన తాత తండ్రి లేని వాళ్ళమని తానే అన్నయ్య చూసుకున్నాడు. తన తాత తొడ మీద కూర్చొని కథలు విన్నది గుర్తుకొచ్చి అంతా అర్జునుడు కృష్ణుణ్ణి పట్టుకొని విలవెలా ఏడ్చాడు. కింద పడ్డ భీష్ముడు ఒళ్ళంతా బాణాలతో ముళ్ళపందిలా ఉన్నాడు. అప్పటికి వైద్యులు అడిగారు, మేము ఈ బాణాలు తీసి వైద్యం చేస్తామని. కానీ వద్దు అన్నాడు. ఇప్పటికే అలసిపోయాను, ఇంకా చాలు అని అంటాడు. అప్పుడు కొంతమంది ఇది ఉత్తరాయణం కదా అని అంటారు. అనగా నేను దక్షిణాయనం వరకు ఉండి తర్వాత ప్రాణం విడుస్తానని అని అంటాడు. అలా 56 రోజులు తర్వాత ప్రాణం వదిలిన ఒకే వ్యక్తి భీష్ముడు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు చాలామంది ఉత్తరాయణంలో
చనిపోతారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని. కానీ మనకు భీష్ముడిలా ఇచ్చామరణం వరం లేదు కదా. శాస్త్రం ప్రకారం ఉత్తరాయణం 6 నెలలు స్వర్గంలో రాత్రి, దక్షిణాయనం 6 నెలలు పగలు అని అంటారు. అలా అంతటి భీష్ముడు పడిపోయాడు. తన జీవితం మొత్తం మాలాంటి వాళ్ళకే ఆదర్శం. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు తీసుకొని వస్తూ ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.